హాయ్ అండి. ఇప్పుడైతే దోసకాయ నిలువ పచ్చడి పెట్టుకుందాం. దీనికోసం ఫస్ట్ అయితే దోసకాయలు శుభ్రంగా కడుక్కొని చేదు చెక్ చేసుకోండి. గింజలు చేదున్నా పర్వాలేదు, తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక క్లాత్ మీద మంచిగా ఎక్కువసేపు ఆరబెట్టుకోండి. ఒక 5-6 అవర్స్. ఎందుకంటే వాటరీగా ఉంటుంది కదా, ఎక్కువసేపు ఆరితే మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మెంతులు, ఆవాలు, జీలకర్ర ఫ్రై చేసేసి పొడి చేసేసుకోండి. దోసకాయ పచ్చడికి అయితే మనకి ఆయిల్ తక్కువగానే పడుతుంది, ఎందుకంటే వాటరీగా ఉంటుంది కాబట్టి ఆయిల్ బయటకు వదిలేస్తుంది. మనం పెట్టేటప్పుడు కొంచెం పొడి పొడిగానే పెడతాము. ఒక 1 డే 2 డేస్ అలా అయిన తర్వాత 1 డేకే మ్యాక్సిమం మనకి ఆయిల్ అంతా బయటికి లాగేస్తుంది. కావాలంటే మీరు పెట్టిన తర్వాత అబ్జర్వ్ చేసుకోండి. ఉప్పు కారం అయితే సరిపోకపోతే మళ్ళీ కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఆ గ్లాస్తో కొలతలు తీసుకున్నాను. సో మొత్తం కలిపేసిన తర్వాత నేనైతే పసుపు ఉంటుంది కదా, అది అయిపోయింది, ఆ డబ్బాలో తీసుకుంటున్నాను, అందుకే పసుపు వేయలేదు. మీరైతే కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి. ఆ డబ్బాలో పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఎక్కువ ఉంటుంది, ఈవినింగ్ అయ్యేటప్పటికల్లా నాకు పచ్చడి కొంచెం కిందకి దిగి ఆయిల్ మొత్తం బయటికి లాగుతుంది. కావాలంటే చూడండి ఇప్పుడు ఎలా ఉందో.